హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను. ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు ఎందుకు చేస్తున్నాను అంటే ఖచ్చితంగా అయితే చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది వచ్చేసి తంబేలో చూశారు కదా, మీరు ఈ తంబేలో చూసినట్టే మీకైతే నేను క్లియర్ కట్గా అయితే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. అలాగే వచ్చేసి ఇప్పుడైతే మీకు ఏంటంటే ఏపీలో జరగబోయేది ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకున్న డౌట్స్ అంటే పెన్షన్ గురించి. మనకు పెన్షన్ వస్తుందా, అది ఎప్పుడు వస్తుంది, లాస్ట్ డేట్ ఏమైనా ఉంటుందా, అలాగే మనకి పెన్షన్ కోసం అనేసి ఏమైనా డాక్యుమెంట్స్ కావాలా, అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అలాగే ఎప్పుడు వరకు అప్లై చేసుకోవచ్చు, ఎంతవరకు అప్లై చేసుకోవచ్చు, అలాగే మెసేజ్ వస్తుందా, మనం ఇచ్చిన ఈమెయిల్ ఐడికి వస్తుందా, మనకి ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి వస్తుందా, మనం ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్కి వస్తుందా అమౌంట్, అది ఎప్పటి నుంచి శాంక్షన్ అవుతుంది, మొత్తం అంతా నేను కవర్ చేసేస్తాను ఈ వీడియోలో. మీరు మొత్తం వచ్చేసి ఈ వీడియో షార్ట్గా, స్వీట్గా, హార్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మీకు కంటెంట్ అయితే వెళ్ళిపోతాం. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కావాలంటే ఖచ్చితంగా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకేంటంటే మనకు, అలాగే ఇంటర్నెట్ షాప్లో మేము చేసే సర్వీసెస్ ఇస్తాము, అలాగే మీ సేవ అప్డేట్స్ ఇస్తాము, అలాగే గ్రామ వార్డు సచివాలయంలో అప్డేట్స్ ఇస్తాము, అలాగే మేము మీకు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల, అలాగే ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ జాబ్స్ అప్డేట్స్, అంటే గవర్నమెంట్ జాబ్స్ అయినా సరే, మనకి రీసెంట్గా స్టూడెంట్స్ గైడ్ తెలుగు అని చెప్పేసి మనం పెట్టడం జరిగింది ఆ గ్రూప్లో. అంటే అది ఒక ఛానల్, వాట్సాప్ ఛానల్ అనేది. ఆ వాట్సాప్ ఛానల్లో మీకు ఎంటైర్ బుక్స్, అలాగే ఏపీ అండ్ తెలంగాణ మొత్తం అప్డేట్స్, అలాగే మొత్తం వచ్చేసి క్లియర్ కట్గా అయితే అన్నీ ఉంటాయి. మొత్తం వేరే లెవెల్లో ఉంటుంది కంటెంట్ అయితే. ఇప్పుడు వచ్చేసి మీకు ఏపీలో మనకైతే సచివాలయం నుంచి అయితే ఖచ్చితంగా అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ ఏంటంటే, మనకి ఇంతవరకు అనేది లాస్ట్ డేట్ అనేది గవర్నమెంట్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదంట. ఇది మీరైతే గుర్తుపెట్టుకోండి. మనం అప్లై చేసుకోవాలంటే మన కాడ ఉండాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఏమేమి ఉండాలి అంటే, మన ఆధార్ కార్డు ఉండాలి, అలాగే తర్వాత వెయిట్ రేషన్ కార్డు ఉండాలి, అలాగే మనకి డిజబిలిటీ ఉంటే డిజబిలిటీ సర్టిఫికేట్ ఉండాలి, లేకుంటే హెల్త్ ఇష్యూస్ ఉంటే హెల్త్ ఆ పర్సన్కి హెల్త్ రిలేషన్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ప్రాబ్లం తగ్గట్టు రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. అలాగే తర్వాత వచ్చేసి అతని బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అలాగే అతను మన ఏపీలో ఉన్నట్టు ప్రూఫ్స్ ఉండాలి, అలాగే మొత్తం వచ్చేసి మనకి క్లారిటీగా అనేది ఉండాలి. ఉండిన తర్వాత దాని తర్వాత వాళ్ళకి ఫోన్ నెంబరు, అలాగే ఈమెయిల్ ఐడి ఇవన్నీ తీసుకుంటారు. ఈమెయిల్ ఐడి కొన్ని చోట్ల మస్టన్ సుబ్బయ్యకి అయితే ఇవ్వరు, కానీ మన మీ సేవలో అయితే ఇస్తున్నారు. అలాగే వచ్చేసి ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, ఇది మీ సేవలో అప్లై చేసుకోవచ్చు, అలాగే మన గ్రామ వార్డు సచివాలయంలో కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే విధానం వచ్చేసి మీకైతే మీరు అక్కడ కాంటాక్ట్ అయినా, ఇక్కడ మన గ్రామ వార్డు సచివాలయంలో కాంటాక్ట్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి మనకైతే ఎటువంటి రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మన గ్రామ వార్డు సచివాలయంకి అయితే మనకు మీ సేవలో అప్లై చేసుకునేటికైతే మినిమం ఛార్జ్ అనేది వాళ్ళు తీసుకుంటారు. అప్లై చేసిన దానికి వాళ్ళు మినిమం కొన్ని మీ సేవలు అయితే 100 రూపీస్ నుంచి 150, 200 అట్లా తీసుకుంటారు. మిగతా కొంచెం హెవీగా మీ సేవ ఉంటే 200 నుంచి 300 కూడా ఛార్జ్ చేస్తారు. మీ సేవలో కొంచెం ఛార్జెస్ అయితే ఉంటాయి. వాళ్ళు బేస్డ్ ఆన్ ఆ సర్వీస్ని బట్టి అయితే ఛార్జెస్ అయితే తీసుకోవడం మొదలు పెడతారు. అలాగే తర్వాత వచ్చేసి మీకు ఇది అప్రూవల్ అయిందని ఎలా తెలుస్తుందంటే, మీరు సచివాలయం ద్వారా అప్లై చేసుకుని ఉంటే సచివాలయం ఎంప్లాయ్, ఒక డిజిటల్ మనకు ఎంప్లాయీ వచ్చేసి మన ఇంటికి వచ్చి మనని వెరిఫై చేస్తాడు. ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి 30 డేస్ నుంచి మనకి 30 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో మనకి అయితే అప్లై చేయడం మొదలు పెడతారు. అలాగే ఈ మినిమం అంటే 2 నెలలు టైం పడుతుంది. 30 రోజులు లేదా 60 రోజుల్లో మనకైతే చేస్తారు. అలాగే మనం మీ సేవలో అప్లై చేసుకుంటే మన అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ అప్లికేషన్ నెంబర్ ద్వారా మీకు అప్రూవల్ అయిందా లేదా అనేది స్టేటస్ అనేది చెక్ చేస్తారు. ఈ 2 విధాలుగా మనం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మూడవది విషయం, మనకి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ రూపంలో కూడా మనకు రావడం జరుగుతుంది. ఇలా మనకైతే అప్డేట్ అయితే వస్తాయి.
అలాగే తర్వాత లాస్ట్ డేట్ చెప్పాను, మనకు అప్డేట్ ఎలా వస్తుందని చెప్పాను. అలాగే మనకు పెన్షన్ అనేది మనకి ఇంకొక చిన్న పథకం అంటే మనకి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సచివాలయం నుంచి. అంటే ఒక పెన్షన్ ఇచ్చే వాళ్ళ ఇంట్లో దివ్యాంగులు ఉంటే వాళ్ళ ఏదైనా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండి వచ్చి ఉంటే ఒక గవర్నమెంట్ దాంట్లో ఈపీఎఫ్ అకౌంట్ అన్నీ ఉన్ని బాగా సెట్ అయ్యి ఉంటే వాళ్ళకి 1%కా లేకుంటే ఇద్దరికి వాళ్ళకి బేస్డ్ ఆన్ వాళ్ళకి మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది దాన్ని బట్టి అయితే ఇస్తారు. లేకుంటే ఒక ఇంట్లో ఒక దివ్యాంగులు అలాగే తర్వాత ఒక వృద్ధుడు ఉంటే వాళ్ళకి ఇద్దరికి ఇస్తారు. అలాగే ఒక దివ్యాంగుడు ప్లస్ మళ్ళీ హెల్త్ లేని వాళ్ళు, హెల్త్ బాగాలేకున్న వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళిద్దరికి ఇస్తారు. మళ్ళీ తర్వాత ఎవరైతే దివ్యాంగుడు ప్లస్ వృద్ధుడు ప్లస్ మళ్ళీ హెల్త్ బాగలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి వాళ్ళలో ముగ్గురికి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు ఏ పని చేయలేరు, అందుకని వాళ్ళ కోసం ముగ్గురికి ఇస్తారు. ఇలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. అలాగే దివ్యాంగుడు ప్లస్ వాళ్ళ ఇంట్లో ఎవరైతే వితంతువులు ఉంటారు కదా వాళ్ళకి వీళ్ళిద్దరికి ఇస్తారు. అట్లా ఎవరెవరికి ఇచ్చారు ఎవరెవరికి చేయరు అన్నీ నేను క్లియర్గా అయితే వీడియోలో చెప్పాను కదా. మొత్తం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలని ఉన్నా, అలాగే మీకు ఇంకా ఏమైనా క్లారిఫై కావాలన్నా మొత్తం వచ్చేసి మీరు మన కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. రిప్లై ఇచ్చిన దానికి మీకు ఎలాంటి నేను ఛార్జెస్ అయితే చేయను. ఖచ్చితంగా అయితే మీకు నా వీలు టైం చూసుకొని మీకు అయితే రిప్లై ఇస్తాను. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్ స్కీమ్స్ అన్నీ తెలుసుకోవాలంటే వెంటనే వచ్చేసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు కలిగే లాభాలు ఏంటంటే ఏపీ అండ్ తెలంగాణ అలాగే మనకి ఇంటర్నెట్ షాప్లో మనం చేసే సర్వీసెస్ ఏమేమి మీరు పర్సన్ ఉండాలా, జస్ట్ ఓటీపీ చెప్పాలా, ఇవితో పాటు మీకు మీ సేవలో అప్డేట్స్ అలాగే గ్రామ వార్డు సచివాలయం అప్డేట్స్ ఈ 3 మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ 3 ఎక్కువగా ఇస్తాము. అలాగే స్టూడెంట్స్ కూడా వదిలేము. స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఎలా చదువుకోవాలి, ఏ మెటీరియల్ చదువుకోవాలి అన్నీ మనం అయితే ఫ్రీగా ఇస్తున్నాము. వాళ్ళకి కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాము. వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు కూడా నేటి యువతనే నేటికి మంచిగా రెస్పాన్స్ అనేసి నేను నమ్ముతాను. ఎందుకంటే నేను కూడా ఒక స్టూడెంట్గానే ఇప్పటి వరకు ఉన్నాను. ఇప్పుడు కూడా స్టిల్ స్టూడెంట్నే. ప్రతిదీ నేర్చుకోవడం అంటే నాకు ఇష్టం. అలాగే నేను కూడా నేర్చుకొని నలుగురికి చెప్పడం అంటే చాలా ఇష్టం. కాబట్టి మన సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ గురు అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మనలాంటి తోటి వికలాంగులకి సాయి పవన్ నెట్ ఆన్లైన్ సర్వీస్లో నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ క్యాన్వా డిజైనింగ్, ఫోటోషాప్, ఎంఎస్ ఆఫీసు, జాబ్ అప్లికేషన్ ఫిలప్స్, అలాగే ఆన్లైన్ ఫిల్లింగ్ అంటే పాన్ కార్డు, ఓటర్ ఐడి, అలాగే మిగతాటి ఏవైనా, అలాగే తర్వాత వచ్చేసి మీకు సిఎస్సి సెంటర్ ఎలా పెట్టాలి, ఇంటర్నెట్ షాప్ ఎలా పెట్టాలి, ట్రైన్ పాస్ ఎలా చేయాలి, బిల్ పేమెంట్స్ ఎలా చేయాలి, మన దేవునికి టికెట్లు ఎక్కడ బుక్ చేయాలి, టీటీడీ బుక్ చేయాలి, ఇవన్నీ మనం ఇంకా ఆన్లైన్ సర్వీసెస్ మనం ఏమేమి చేస్తాము, ఓటర్ ఐడి, పాన్ కార్డు, ఇంకా మిగతాటి ఇన్కమ్, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్ ఇట్లాంటి అన్నీ మనము మొత్తం కోర్సు కూడా డిజైన్ చేయడం జరిగింది. డిజైన్ చేసి ఏదైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వాలంటే మన మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అలాగే మీకు పైన ఐకార్ట్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. 45 days ట్రైనింగ్, 6 months సపోర్టు 100% అయితే ఉంటుంది. మీకు నేర్చుకొని అలాగే ప్రాక్టీస్ చేయడానికి మీతోనే నేను ప్రాక్టీస్ చేపిస్తా. ప్రతిదీ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ స్లోగా మన వాళ్ళకి అర్థమయ్యే విధానంలో మెల్లగానే మీకు కంటెంట్ అర్థం అవ్వాలి. నా మెయిన్ గోల్ ఏంటంటే మీ అప్లికేషన్ మీరే ఫిలప్ చేయాలి, అలాగే మీరు ఒక సర్వీస్ చేయాలి, ఒక బిజినెస్ కోసం అనేసి ఒక సర్వీస్ చేయాలి. అలాగే తర్వాత వచ్చేసి మీరంతకు ఓన్గానే జాబ్స్కి అప్లై చేసుకోవాలి. మీకున్న టాలెంట్ని ప్రూవ్ చేసుకొని క్లయింట్స్ని తెచ్చుకోవాలి. అలాగే తర్వాత క్లయింట్స్ని తెచ్చుకున్న వాళ్ళని క్లయింట్స్ని సాటిస్ఫై చేసి వాళ్ళకి కంటెంట్ అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి గట్టిగా సపోర్ట్ చేయాలి. కాబట్టి
మన ఛానల్ వచ్చేసి మీ అందరికీ సపోర్ట్ చేస్తున్నాం. అలాగే ఎవరైనా ఈ కోర్స్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు మన వాట్సాప్ నెంబర్కి వచ్చేసి ఈ కోర్స్ కొనుక్కోండి. మీకు అయితే 45 days ట్రైనింగ్, 6 months సపోర్ట్ అయితే ఇస్తా. డెఫినెట్గా అయితే కోర్స్ ఫీజు అయితే చాలా తక్కువ బయటతో పోల్చుకుంటే. నేను ప్రాక్టీస్ స్కిల్స్ ఇస్తా. అలాగే మీకు లైవ్లో మీరు అప్లికేషన్ చేసుకునేలాగా నేను క్లయింట్స్కు ఇస్తా. క్లయింట్స్కి వచ్చిన డబ్బులు నాకేం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు నాకు కట్టిన అమౌంట్కి అక్కడ మీరు ట్రైనింగ్లో మీరు నేర్చుకోవడం వల్ల, అలాంటి స్కిల్స్ నేను నేర్పించడం వల్ల మీకు అక్కడి నుంచే మీ స్టార్టింగ్ లర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. మీకు ఇలాంటి కావాలి అంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని మనలాంటి వాళ్ళ కోసం, మనందరి కోసం. ఇది ఏపీనే అనుకోవద్దండి, ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో నేనైతే ఇస్తున్నాను. డెఫినెట్గా మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఉపయోగపడేలాగా మనం ఈవినింగ్ 7:30 నుంచి అలాగే 9:30, 10 వరకు అయితే క్లాసెస్ అయితే పెడతాము. మినిమం అంటే మీకు సపోర్ట్ ఇవ్వడానికి అయితే డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. వీలైనంత వరకు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వినడం వల్ల మీకు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే 45 days ట్రైనింగ్, 6 months సపోర్టు అంటున్నారు కదా, ఎంతనో డబ్బులు అనుకుంటున్నారా? జస్ట్ 3000 కట్టండి, మీకైతే లైఫ్ టైం మీరు లర్నింగ్ చేసేదానికి. అలాగే మీకు స్కిల్ నేర్పించి, మీకు ఆ స్కిల్తో పాటు మీకు ప్రాక్టీస్ చేపించి, మీకంటూ ఓన్గా ఒక గ్రూప్ క్రియేట్ చేపించి, మీకంటూ ఒక మంచి స్కిల్ నేర్పించేదానికి పూర్తి అయితే నాది. మీరు నేర్చుకోవడానికి మీరు రెడీగా అయితే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నన్ను కాంటాక్ట్ అయితేనే మీకు 100% అయితే నేర్పిస్తాను. ప్రతి ఒక్కటి లైన్ బై లైన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడు 2 జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళకే ఈ బంపర్ ఆఫర్ అయితే ఇస్తున్నాను. కోర్సులో అయితే ఎలాంటి అంటే ఫీజులు అయితే ఎలాంటి మార్పులు ఉండదు. బయట అయితే ఇంకా ఎక్కువ అడగండి, ఎక్కువ 5,000, 10,000 అయితే ఇస్తారు. వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు మీకు బేస్డ్ ఆన్ మీరు చేసినా చేయకపోయినా సర్టిఫికెట్ అయితే వస్తుంది. మీరు చేయకపోయినా నీకు పనిష్మెంట్ ఉంటుంది. అలాగే మీకు ఆ స్కిల్ పెంచడానికి, నేను సపోర్ట్ చేయడానికి 6 నెలల టైం ఎందుకు పెట్టుకున్నానంటే, మీరు స్లో రన్నర్ అయినా, అలాగే ఫాస్ట్ రన్నర్ అయినా, మీడియం రన్నర్ అయినా, ఒక యావరేజ్ రన్నర్ అయినా కూడా మీరు నేర్చుకోవాలనే నా మెయిన్ ఉద్దేశం. కాబట్టి మీకు ఖచ్చితంగా నేర్పించే పూచి నాది. మీరు స్లోగా నేర్చుకున్న, అలాగే ఫాస్ట్గా నేర్చుకున్న, మీడియం నేర్చుకున్న, యావరేజ్గా నేర్చుకున్న, ఫాస్ట్గా నేర్చుకున్న, బేస్డ్ ఆన్ మీ స్కిల్ ఎంత ఉందో అంతవరకే క్లయింట్స్ వస్తారు, కానీ మిగతా వాళ్ళకైతే రారు. అది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా అయితే మీకు నేను స్కిల్ నేర్పియాలి, మీరు అంతకు ఓన్గా ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను. లాస్ట్లో ఫస్ట్ అంతా అది చెప్పాను, ఇప్పుడు ఇది చెప్తున్నాను. డెఫినెట్గా అయితే యూజ్ చేసుకోండి ఈ ఆఫర్ అంతా. డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ గైస్. ఇది మనకి February 14 నుంచి అయితే స్టార్ట్ చేయడం జరిగింది క్లాసెస్ అయితే.